శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సప్తమి తిథి సాయంత్రం 6 గంటల 4 నిమిషాల వరకు. తదుపరి అష్టమి. మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాల వరకు. తదుపరి ఆర్ద్ర నక్షత్రం. సిద్ధి యోగం ఉదయం 9 గంటల 56 నిమిషాల వరకు. తదుపరి వ్యతిపాత్ యోగం. భద్రకరణం ఉదయం 6 గంటల 48 నిమిషాల వరకు. తదుపరి భవకరణం. వర్జ్యం ఉదయం 9 గంటల 53 నిమిషాల నుండి 11 గంటల 27 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 29 నిమిషాల నుండి 9 గంటల 17 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10 గంటల 53 నిమిషాల నుండి 11 గంటల 41 నిమిషాల వరకు. అమృత ఘడియలు రాత్రి 7 గంటల 15 నిమిషాల నుండి 8 గంటల 49 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, ప్రస్తుతం మహాలయ పక్షాలు నడుస్తూ ఉన్నాయి. వీటిలో వ్యతిపాత్ మహాలయం అని ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. మహాలయ పక్షాల్లో 15 రోజులు కూడా పితృదేవతారాధన విశేషంగా చేయదగిందే అయినప్పటికీ కూడా మహాలయ అమావాస్య వ్యతిపాత యోగం కలిసి వచ్చినటువంటి రోజు. వ్యతిపాత యోగం మహాలయాల్లో వ్యతిపాత యోగం ఏ రోజు వస్తే ఆ రోజున పితృదేవతారాధన అనేది చాలా విశేషం. సాధారణంగా పితృదేవతారాధన అనేది తల్లి లేదా తండ్రి వారు మరణించినటువంటి దేహత్యాగం చేసినటువంటి తిథి నాడు ఆ రోజున ఆరాధన చేస్తారు. కానీ ఈ మహాలయంలో ప్రత్యేకంగా పితృదేవతారాధనలో ఉన్న విశేషం ఏమిటి అంటే, మనకి షట్కారుణ్యాలు అని చెప్పబడతారు శాస్త్రంలో. ఆదౌ పిత తథా మాత సాపత్ని జననీ తథా అని మనకి పితృవర్గంలో ఉన్నటువంటి తండ్రి, తాత, ముత్తాత, మాతృవర్గంలో ఉన్నటువంటి తల్లి, నాయనమ్మ, ఆ నాయనమ్మ అత్తగారు అంటే తాతమ్మ, ఇట్లా కాకుండా మిగిలినటువంటి మన మాతామహులు, మాతులాది సమస్త సర్వే కారుణ్యం ఎవరైతే ఉన్నారో ఆ బంధువులందరికీ యొక్క వాళ్ళ అనుగ్రహం కోసం ఈ కార్యక్రమం చేసేటటువంటి విశేషమైనటువంటి అవకాశం మనకి కొన్ని సందర్భాల్లో వస్తుంది. గయాశ్రార్థం చేసేటప్పుడు అట్లాగే ఈ మహాలయాల్లో కూడా ఈ అవకాశం వస్తుంది. అందులో ఈ వ్యతిపాత యోగంలో చేసేటటువంటి కార్యక్రమం ఇంకా మహత్తరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈనాడు విధి విధాన పురస్సరంగా చేయలేనటువంటి వారు కనీసం వారిని ఉద్దేశించి వారి పేరు మీద ఏ కొద్దిపాటి దానం చేసినా సరిపోతుంది. అయితే ఎటువంటి దానం చేయాలండి అంటే, దానం అనగానే భూదానమో గోదానమో సువర్ణదానము అనేటటువంటి ఆలోచన మనకు వస్తుంది. కానీ సంప్రదాయంలో ఒక మాట చెప్తారు, నా అన్నోదక సమందానం అంటారు. శాస్త్రంలో చెప్పినటువంటి ప్రకారం అన్నోదకాలతో సమానమైనటువంటి దానం లేదంటారు. పితృదేవతలు కూడా దేనివల్ల సంప్రీతులు అవుతారంటే అన్నోదక దానాల వల్లే సంప్రీతులు అవుతారు. కాబట్టి ఈనాడు పితృదేవతల యొక్క దివ్యానుగ్రహం కోసం యథాశక్తిగా అన్నోదక దానం, ఇంకా చేయదగినటువంటి వాళ్ళు, సమర్థత ఉన్నటువంటి వాళ్ళు వేరే దానాలు కూడా చేయవచ్చు. పితృయజ్ఞం ఫలం గురించి చెప్తూ మనకి భారతంలో ఒక అద్భుతమైనటువంటి కథ ఉంటుంది. అనేక దానాలు చేసినటువంటి కర్ణుడికి స్వర్గలోక సంప్రాప్తి కలిగిన తర్వాత, ఆయనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్షుత్ పిపాసలు కలిగాయట. అంటే ఆ దాహము, ఆకలి కలిగాయట. ఏ పదార్థం తినాలన్నా అంతా సువర్ణమయమైపోతుంది. ఏమిటంటే ఇది నీ దాన ఫలం అని అక్కడ దేవతలు చెప్తారు. మరి నా ఆకలి తీరేది ఎట్లాగా అంటే, నీవు పితృయజ్ఞం ఎప్పుడూ చేయలేదు, పితృయజ్ఞం చేసినట్లయితే నీకు సత్ఫలితం సిద్ధిస్తుంది అని చెప్తే, దేవతల గురువైనటువంటి బృహస్పతి ఆదేశం మేరకు 15 రోజుల పాటు ఆయన భూమి మీదకి మళ్ళీ కర్ణుడు వచ్చి పితృయజ్ఞం చేసినటువంటి పవిత్ర దినాలే ఈ మహాలయ పక్షాలు అని చెప్తారు. అటువంటి కర్ణుడు కూడా పితృయజ్ఞం చేసిన తర్వాత పునరావృతి రహితమైనటువంటి శాశ్వత మోక్షపదానికి చేరినట్టుగా పితృయజ్ఞ ఫలంగా మనకి పెద్దలు చెప్తారు. అటువంటి పితృదేవతల యొక్క దివ్యానుగ్రహం, సమస్త దేవతల యొక్క దివ్యకృప అందరికీ సిద్ధించి సమస్త శుభాలు కలగాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఆ రోజు కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య
అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలు క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ సప్తమి, మంగళవారం, నక్షత్రం మృగశీర్ష అంటే మృగశిర నక్షత్రం. ఈరోజు గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో చంద్ర గురువులు, మిథునంలో కుజుడు, కన్యలో శుక్ర కేతువులు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు కనిపిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఆలోచించుకుని మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవాలనే దృఢ నిర్ణయంతో ఉంటారు. పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో చాలా ఆలోచించి ఎంత పెట్టుబడిని పెట్టదలిచారో అందులో కొంత మాత్రాన్నే పెట్టుబడి పెట్టే నిర్ణయంతో ఉంటారు. ఏ విధమైనటువంటి మొగమాటానికి ఒత్తిడులకి లోను కానే కారు. పై అధికారులు వ్యతిరేక భావంతో మాట్లాడినప్పటికీ కూడా సర్దుకుపోవడం కాకుండా సరైనటువంటి సమాధానాన్ని సరైనటువంటి శైలిలో చెప్పి వారికి అర్థమయ్యేలా తెలియచేస్తారు. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటిపంటను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆర్థికమైన లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం హెచ్చుగా ఉండే అవకాశం ఉండొచ్చు. చేసే ప్రతి పనిలోనూ ఆలోచన కొద్ది తక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఒత్తిడి కారణంగా రుణాన్ని ఇయ్యవలసిన అవసరం ఏర్పడవచ్చు. పై అధికారులు తీవ్రంగా మాట్లాడినప్పటికీ మౌనంగా ఉండేటటువంటి పరిస్థితి గోచరించవచ్చు. అది మాత్రం సరికాదు. కుటుంబానికి వచ్చేటటువంటి బంధువులు, మిత్రులు కుటుంబానికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకునే తీరు గోచరిస్తుంది. దాన్ని ఏమాత్రము సహించకుండా ఉండడం ఎంతైనా అవసరం. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఖచ్చితంగా శుభవార్త వినడం అవుతుంది. ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం తాత్కాలికమైనటువంటి అనారోగ్యంతో, ముఖ్యంగా కంటికి సంబంధించిన, మెడకు సంబంధించిన, శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యం ఉంటూ ఉండవచ్చు. పెద్దదైనటువంటి అనారోగ్యం కాకపోయినా నిర్లక్ష్యం చేయడం ఏమాత్రము సరికాకపోవచ్చు. కుటుంబంలో వాద వివాదాలకి అవకాశం ఏర్పడుతోందన్నప్పుడు ఆ ప్రదేశాన్ని విడనాడి వెళ్ళిపోవడం మంచిది తప్ప అక్కడే ఉండి బాధించడం ఇబ్బందిని కలిగించే అంశం కావచ్చు. అధిక ధన ఆశతో సరికానటువంటి సంస్థలో మొగమాటం కారణంగా పెట్టుబడిని పెట్టవలసిన స్థితి దాకా రావచ్చు. నిర్ద్వంద్వంగా తిరస్కరించడం ఎంతైనా మంచిది. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్యం తప్పక సిద్ధిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎటూ తేల్చుకోలేనటువంటి అగమ్య గోచర స్థితిలో, అనూహ్య పరిస్థితిలో ఉండే అవకాశం ఉంది. ఒక పక్క సంతానం విదేశాల్లో ఉండడం, మరొక పక్క ఆస్తిపాస్తులు ఈ దేశంలో ఉంటూ ఉండడం, మరొక పక్క చెల్లించవలసినటువంటి బకాయిలు ఈ దేశంలో ఉంటూ ఉండడం, ఇలాంటి కారణాల వల్ల మానసికమైన అవ్యవస్థ స్థితిలో ఉండే అవకాశం గోచరిస్తోంది.
వ్యాపారం మంచి చక్కగా సాగుతున్నటువంటి దశలో వ్యాపారాన్ని ముగించుకుని విదేశాలకు వెళ్ళడం సరైనటువంటి పని ఏమాత్రమూ కాదు. వృత్తిపరమైనటువంటి ఆదాయం చక్కగా ఉంటూ ఉన్నటువంటి దిశలో విదేశీ లాభం సంతానానికి కలిగినప్పుడు ఇక్కడి వృత్తిని మానుకుని అక్కడికి వెళ్ళడం వల్ల కలిగే కొన్ని నష్టాలని దృష్టిలో వేసుకుని ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి కలగచ్చు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి నేరేడు ఫలాలని నైవేద్యంగా సమర్పిస్తే వివాహ లాభం అవుతుంది. నిరుతిదికి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి ఉత్సాహంతో ఉంటారు, కానీ శారీరకంగా అంత ఆరోగ్యకరంగా ఉండకపోవచ్చు. శరీరానికి ఉన్న చర్మ వ్యాధి కొద్దిగా పెరిగే అవకాశం ఉండొచ్చు. కంటికి సంబంధించిన అజీర్ణానికి సంబంధించిన వ్యాధి కొద్దిగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో ఒకరికి వివాహాది శుభకార్యాలు కొనసాగే అవకాశం బాగా గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి వ్యయం మరింతగా ఉండకుండా ఉండేలా ప్రణాళికల్ని వేసుకుంటూ బంధుజనం అంతా ఒత్తిడితో కుటుంబం నిండుగా సందడితో ఉండే అవకాశం గోచరిస్తోంది. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని పూజించినట్లయితే సంతాన లాభం అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూకుడుతనం లేకుండా ఉంటారు. మాట మెత్తనితనంతో ఉంటారు. ఎవరితోనైనా సరే విరోధించాలనే అభిప్రాయాన్ని కోల్పోతారు. పెట్టుబడిని ఏమాత్రము తొందరపాటుతనంతోనూ పెట్టే అవకాశమే లేదు. తల్లిదండ్రుల్ని తమ వద్దకి చేర్చుకోగలుగుతారు. వారి ఆరోగ్య స్థితిగతులను తామే పరీక్షించి పరిశీలించి పర్యవేక్షిస్తూ ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. పై అధికారులతో సమన్వయ భావాన్ని కలిగి ఉంటారు. స్థాన చలన అవకాశానికి ఏమాత్రమూ ఇష్టపడరు. దూర ప్రాంతానికి వెళ్ళినట్లయితే తల్లిదండ్రులతో దూరపుతనం ఏర్పడుతుందనే అభిప్రాయం గట్టిగా కలిగి ఉంటారు కూడా. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించి నవనీతాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనలాభ అవకాశం ఉంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు. అధర్మ మార్గానికి వెళ్ళాలనే ఆలోచనతో ఉండరు. ఒక ముఖ్యమైన సంఘటన ద్వారా జీవితంలో చిన్న దెబ్బ తిని ఉన్నటువంటి వారు అయిన కారణంగా ఆచితూచి మాత్రమే అడుగుల్ని వేస్తారు. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యని తిరిగి రేపడానికి ఏమాత్రం పడరు. సంతానానికి సంబంధించినటువంటి విద్య మీద ఎక్కువ సొమ్ముని ఖర్చు చేస్తూ ఉంటారు. వారికి సంబంధించినటువంటి సంపూర్ణమైన సంబంధ బాంధవ్యాలని దగ్గరగా చేసుకుంటూ ఏమాత్రము మరొకరి ప్రవేశం లేకుండా ఉండేలా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి పనస తొనలను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్య లాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అవ్యవస్థ స్థితిలో ఉంటారు. ఒక పక్క ఆరోగ్యం మధ్యమంగా ఉంటూ ఉండడం, ఇంకొక పక్క ఉద్యోగంలో శ్రమ ఒత్తిడి పెరగడం, ఈ రెంటికి తోడుగా మరొక చోట వ్యాపార సంస్థని నెలకొల్పి ఉండడం కారణంగా
సమయ అభావంతో తలకిందులవుతూ కనిపిస్తారు. తమకు సహాయపడేటటువంటి వ్యక్తి లేనటువంటి కారణంగా సహాయం కోసమని చెప్పి భాగస్వామిని వెతుక్కోవాలనేటువంటి ఆలోచన ఏర్పడవచ్చు. అది ఇటు అటు తల్లిదండ్రులకి నచ్చేదిగా ఉండకపోవచ్చు కూడా. ఓసారి ఆలోచన చేసినట్లయితే కానీ దాని గురించిన సంపూర్ణ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబానల ఆంజనేయ స్వామి వారిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. తమ మాట మాత్రమే చెల్లుబడి కావాలి అని అనుకుంటారు. తాము చేసేటటువంటి సహాయం అంతా కూడా మరొకరికి చేస్తూ ఉండేటటువంటి కారణంగా వారి ఉన్నతి పెరుగుతూ ఉంటుంది. వీరు మాత్రం ఎదిగేతనం తక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని ప్రస్తుతానికి గుర్తించలేనటువంటి స్థితిలో ఉండొచ్చు. నూతన గృహాన్ని కొనాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. దానికి కావలసిన రుణ సమీకరణ కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. అయితే చెప్పలేనటువంటి ప్రేమ అనురాగ భావం కారణంగా ఇంతటి గృహాన్ని తమ పేరు మీద పెట్టుకోవడానికి అంత ఇష్టాన్ని చూపించకపోవచ్చు. అవివేకంతో ఆలోచించక మాత్రం ప్రయత్నించి తీరాలి. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. ఆగ్నేయ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానం అనుకూలిస్తారు. ఇంట్లో ఉండే సభ్యులందరిది ఏక వాక్య విధానమే ఉంటూ ఉంటుంది. ఎక్కడికక్కడ ఆర్థికమైనటువంటి లాభం కోసం ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. చేస్తున్నటువంటి వృత్తిలో పై స్థానం రావడం కోసం పోటీ పరీక్షలకి రాస్తారు. మౌఖికమైన పరీక్ష కూడా చక్కగా చేస్తారు. కానీ ఉద్యోగ లాభం ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి స్థితి మధ్యమంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటూ ఉండొచ్చు కూడా. తల్లిదండ్రుల్ని సంపూర్ణంగా పట్టించుకుందామని అనిపించినప్పటికీ కూడా వృత్తిపరమైన వ్యాపారపరమైన ఒత్తిడిల కారణంగా చూడలేకపోవచ్చు. మానసికమైనటువంటి బాధ అనిపించినప్పటికీ పరిస్థితి ఇలాగే ఉంటూ ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించి ఆవునేతి దీపాలని ఆయనకు హారతిగా సమర్పించినట్లయితే సంపూర్ణమైనటువంటి విజయ లాభం అన్ని కార్యక్రమాల్లోనూ సిద్ధిస్తుంది. ఆర్థిక లాభం అవుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్య స్థితి మధ్యమంగా ఉంటూ ఉంటుంది. చెప్పుకోదగ్గటువంటి సమాచారం అంటూ లేకపోయేటటువంటి కారణంగా ఏ విధమైన మార్పు పరిస్థితిలో లేనటువంటి కారణంగా తాత్కాలికంగా జీవితం నిస్సారంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని పొందవచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి సంతానం తమని తీసుకువెళ్ళాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా వారి నుండి సంపూర్ణమైనటువంటి అవకాశం ఆహ్వానం రానటువంటి కారణంగా మానసికమైనటువంటి వైక్లభ్యంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగానే ఉంటూ ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన అభివృద్ధిని తన కానటువంటి వారందరూ కూడా చేస్తుండే కారణంగా వ్యాపార రహస్యాలన్నీ వారికే తెలుస్తుండే కారణంగా మానసికమైనటువంటి అవ్యవస్థ స్థితిలో ఉండే అవకాశం గోచరిస్తోంది ఈ రాశి వారికి.
మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైన ధనప్రాప్తి అవుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అలసిపోతారు. శారీరకంగా కూడా అలసిపోయే కనిపించే అవకాశం ఉంది. వ్యాపారాన్ని ఇంకా కుదించుకోవాలనే ఆలోచనకే వస్తారు. చెప్పలేనంతటి ధనం నిరంతరం వ్యయం అయిపోతూ ఉండేటటువంటి కారణంగా అయిన వారి దగ్గర రుణాన్ని చేయాలనే ఆలోచనకి వస్తారు. అడిగిన పక్షంలో రాకపోయినట్లయితే అనే అభిమాన భయంతో ఆలోచిస్తూ ఉండొచ్చు. చేస్తున్నటువంటి పెద్దదైన ధర్మ పోరాటంలో విజయం లభిస్తుందనే ఆలోచన సూచనప్రాయంగా బలంగా కనిపిస్తున్నా వినిపిస్తున్నా అవకాశాలు ఉన్నా ఇంకా ఆలస్యం అవుతుండటంతో సహనభావం కోల్పోయే విధానం ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు వారాంజనేయ స్వామి వారిని పూజించి అటుకుల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబ ఐకమత్యం సిద్ధిస్తుంది. న్యాయస్థాన విజయం లభిస్తుంది కూడా. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జాతకంలో కుజగ్రహం బలం తక్కువగా ఉన్నట్లయితే ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో, కుజగ్రహ బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఎవరికైనా జాతకంలో కుజబలం తక్కువగా ఉన్నట్లయితే రుణబాధలు వెంటాడుతూ ఉంటాయి. అలాగే భూమికి సంబంధించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వైవాహిక జీవితం పరంగా కుటుంబ పరంగా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. తరచుగా మోకాళ్ళ నొప్పులు, రక్తహీనత, తలనొప్పి ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే జాతకంలో కుజగ్రహం బలం తక్కువగా ఉందనటానికి సంకేతంగా చెప్పుకోవాలి. అలాగే ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చినట్లయితే అప్పుగా ఇచ్చిన ధనం తొందరగా తిరిగి రాకపోతే కూడా కుజుడి బలం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. కోర్టు పరమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నా, వాహనాలకు తరచుగా మరమ్మతులు చేయించాల్సిన పరిస్థితులు తరచుగా ఎదురవుతూ ఉన్నా కూడా కుజగ్రహ బలం జాతకంలో తక్కువగా ఉందని ఈ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే సోదరులతో విభేదాభిప్రాయాలు తరచుగా వస్తున్నా కూడా కుజుడి బలం తక్కువగా ఉందని గుర్తించాలి. ఈ సమస్యలు ఎదుర్కొంటూ కుజగ్రహ బలం తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కుజబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి కొన్ని పరిష్కార మార్గాలు పాటించాలి. ఇంటి ఆవరణలో వేప చెట్టును పెంచితే కుజగ్రహ బలం పెరుగుతుంది. అలాగే ఎరుపు రంగు వస్తువులు ఎక్కువగా వినియోగించటం, సోదర సోదరీమణులకు వీలైనప్పుడల్లా బహుమతులు ఇస్తూ ఉండటం చేసినట్లయితే జాతకంలో కుజబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. రాగి లోహంతో తయారు చేయబడిన వస్తువులు వీలైనప్పుడల్లా ఎవరికైనా దానంగా ఇస్తూ ఉంటే కూడా కుజబలం పెరుగుతుంది. మంగళవారం శునకాలకు పాలు ఆహారం తినిపించడం ద్వారా కూడా కుజబలం పెరుగుతుంది. వీలైనప్పుడు వ్యవసాయం చేసుకునేటటువంటి రైతులకి వ్యవసాయ నిమిత్తమై ఉపయోగపడే పనిముట్లను ఇవ్వటం ద్వారా కూడా జాతకంలో కుజబలం పెరిగి ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే మంగళవారం పూట ఎరుపు రంగులో ఉన్నటువంటి తీపి పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా కూడా కుజబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ పరిష్కార మార్గాలు పాటించినట్లయితే కుజబలం తక్కువగా ఉండటం వల్ల వచ్చే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. రేపు మధ్వాష్టమి బుధవారం. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, అలాగే జాతకంలో బుధుడి బలం తక్కువగా ఉందని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో, బుధుడి బలాన్ని పెంచుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిష్కార మార్గాలేంటో రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.